భారతదేశంలోని మహారాష్ట్రలో శని షింగనాపూర్ అనే ఒక ప్రత్యేకమైన గ్రామముంది. సరే, ఇంతకీ ఏంటి ఆ ఊరి కథ? ఓసారి చూద్దాం రండి. అస్సలు నమ్మశక్యంగా లేదుగదూ, కాని ఇది నిజం. కొన్ని శతాబ్దాలుగా ఒక ఊరి ప్రజలు ఇదే పద్ధతిని పాటిస్తూ వస్తున్నారు. అవును, శనిసింగనాపూర్లో ఇళ్లకు గుమ్మాలుంటాయి కాని తలుపులు మాత్రం పెట్టరు. ఎప్పుడూ పెట్టలేదు, పెట్టరు కూడా. సరే, ఇళ్ల సంగతి పక్కన పెడితే మరి షాపుల సంగతేంటి? అక్కడ కూడా అంతే. విలువైన సామాన్లున్నా సరే, పగలైనా రాత్రైనా దుకాణాలకు తాళాలు వేయరు, అన్నీ తెరచే ఉంటాయి. ఇంతకీ ఎందుకిలా? దీని వెనక ఉన్న కారణం ఏంటి? అంటే ఈ మొత్తం సంప్రదాయానికి కారణం ఒకే ఒక శక్తిపై వాళ్లకున్న అపారమైన నమ్మకం. అదేంటంటే, గ్రామస్థులు ఒక దైవాన్ని నమ్ముతారు. ఆ దైవ విగ్రహాన్ని ఎవ్వరూ చెక్కలేదట. అదే స్వయంగా భూమి నుంచి పుట్టిందని వాళ్ల ప్రగాఢ విశ్వాసం. అందుకే దాన్ని స్వయంభూ అంటారు. మరి ఆ దైవమెవరంటే శనీశ్వరుడు. ఆయన్ని ఒక పెద్ద నల్లని రాయి రూపంలో కొలుస్తారు. అసలీ రాయి ఎలా బయటపడింది అనే దాని వెనక ఒక పెద్ద పురాణ కథే ఉంది. సరే, ఇక ఆ పురాతన కథలోకి వెళ్దాం. ఇదంతా ఎలా మొదలైందంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటనతో. తరతరాలుగా చెప్పుకుంటున్న కథ ప్రకారం ఒక గొర్రెల కాపరికి ఒక వింత నల్ల రాయి కనిపించిందట. దాన్ని తన దగ్గరున్న పదునైన కర్రతో పొడిచాడు. అంతే, ఆశ్చర్యంగా ఆ రాయినుంచి రక్తం కారడం మొదలైంది. ఇది చూసి ఊరంతా నివ్వెరపోయారు. ఇక అదే రోజు రాత్రి ఆ గొర్రెల కాపరి కలలో శనిదేవుడు కనిపించి ఆ రాయి తన స్వయంభూ రూపమేనని చెప్పాడట. అంతేకాదు, ఆ కలలోనే ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఆ ఒప్పందమే ఈ రోజుకి ఆ గ్రామాన్ని నడిపిస్తోంది. గొర్రెల కాపరి, నీకు గుడి కట్టిస్తానో స్వామి అనడిగితే శనిదేవుడేమన్నాడంటే, ఈ ఆకాశమే నాకప్పు, నాకు నీడతో పనేముంది, ఈ ఊరిని నేను అన్ని కీడుల నుంచి కాపాడుతాను అని ఒక శక్తివంతమైన మాట ఇచ్చాడు. సో ఇక్కడొప్పందం చాలా సింపుల్. దేవుడు పెట్టిన షరతు ఒకటే, నా విగ్రహాన్ని ఇలా ఆరుబయటే ఆకాశం కింద ఉంచండి. దానికి బదులుగా దేవుడిచ్చిన వాగ్దానమేంటంటే, ఈ గ్రామంలోకి ఏ దొంగగాని దోపిడీదారుడుగాని అడుగుపెట్టలేడు, ఎప్పటికీ మీకు ఇబ్బంది ఉండదు. సరే, ఆ పాత వాగ్దానం ఈ రోజుకి ఆ ఊరి ప్రజల జీవితాల్లో ఎలా కనిపిస్తుందో చూద్దాం. వాళ్ల విశ్వాసమే వాళ్లకు తాళంలా ఎలా మారిందో చూద్దాం. ఈ నమ్మకం ఎంత బలమైనదంటే కేవలం ఇళ్లకు షాపులకే కాదు, ఆ ఊళ్ళోని పోస్టాఫీసు కూడా తలుపులు తాళాలుండవు. ఆలోచించండి, ఒక ప్రభుత్వ కార్యాలయానికే తలుపులు లేవంటే వాళ్ల నమ్మకం ఏ స్థాయిలో ఉందో. మరి ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? శనిదేవుడి మాటను కాదని ఎవరైనా సాహసం చేస్తే వాళ్లకు కఠినమైన శిక్ష తప్పదని అక్కడి ప్రజలు నమ్ముతారు. అంటే ఊరి సరిహద్దు దాటేలోపే ఆకస్మికంగా చనిపోతారట, లేదా దీర్ఘకాలిక రోగాల బారిన పడతారట, లేదంటే మానసిక సమతుల్యతను పూర్తిగా కోల్పోతారని బలంగా విశ్వసిస్తారు. ఇంతకి బలమైన విశ్వాసమున్న ఈ చిన్న ఊరు ఇప్పుడు ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు శని షింగనాపూర్కు వస్తుంటారు, ఆ శక్తివంతమైన దేవుడి ఆశీస్సులు తీసుకోవడానికి. ముఖ్యంగా శనివారాలైతే ఇక చెప్పక్కర్లేదు. శనిదేవుడికి పవిత్రమైన రోజు కాబట్టి ఆ రోజు ఊరంతా భక్తులతో కిటకిటలాడిపోతుంది. పూజలు, నైవేద్యాలతో చాలా రద్దీగా ఉంటుంది. మనం తాళాలతో, భద్రతతో నిండిన ప్రపంచంలో బతుకుతున్నాం. మరిలాంటి టైంలో అసలైన భద్రత అంటే ఏంటి? అది తాళాల్లో ఉందా, లేక నమ్మకంలో ఉందా? శనిసింగనాపూర్ కథ మనందర్నీ ఈ ప్రశ్న గురించి ఆలోచింపజేస్తుంది.